తెలంగాణ రైతు సోదరులకు, రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని 30 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఒకేసారి 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల నిధులు రిలీజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 5,500 కోట్ల రూపాయల నిధుల్ని రిలీజ్ చేసినట్లు సమాచారం. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు, ఎన్ని గుంటలు కలిగి ఉన్నటువంటి, ఎన్ని ఎకరాలు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త సమాచారాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రైతులకు కొన్ని సూచనలు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కావో అటువంటి వారందరూ ఏం చేయాలి, నిజమైనటువంటి అర్హతలు సాధించినప్పటికీ ఈ రైతు భరోసా డబ్బులు క్రెడిట్ చేసినప్పటికీ ఎవరికైతే డబ్బులు అనేది ఖాతాలలో జమ కావో వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవేంటో మీకు ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా రేపు వచ్చేసి తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులు క్రెడిట్ చేయడం అయితే జరుగుతుందా, అమౌంట్ ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం మీకు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 2 సీజన్లు కలుపుకొని ఒకేసారి రైతుల ఖాతాలలో 12,000 రూపాయల రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్కి ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కీలకమైన ఉత్తర్వులు రైతు భరోసా డబ్బులపైన వివరించడం అయితే జరిగింది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది నుంచి 69 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో 9,500 కోట్ల రూపాయల నిధులు అయితే జమ చేయాల్సిందిగానైతే ఉంది. ఇక ఒకేసారి ఈ మార్చి చివరి వారం నుంచి లేదైనా ఏప్రిల్ 15వ తారీఖు వరకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలోనే రైతుల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేయాలని ప్లాన్ అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక అన్ని సరిగ్గా కుదిరినట్లయితే ఈ మార్చి నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు మన రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక రైతు భరోసా డబ్బులకు అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే డబ్బులు జమ కావో సో అటువంటి వారందరూ రైతు ఏదైతే దగ్గర ఉన్నటువంటివి మీ మండలంలో రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదని అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన వెంటనే వారి ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని గమనించగలరని తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.